బరువును మోసే దేహం కన్నా ఆలోచనలు మోసే మనసుపైనే ఎక్కువ భారం ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? మనకు ఉన్న వాటితో తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నప్పుడు. క్షమించడం నేర్చుకోండి. వాళ్ళు మీకు ఎంత ద్రోహం చేసినా కూడా క్షమించండి. ఎప్పుడూ కూడా ఎవరిని నిందించకండి. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు. మరి పనులు చుట్టూ ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. మంచి వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. జీవితంలో సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించిన పనే అసాధ్యం అనిపిస్తుంది. నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే ఒక్కసారి జీవించినా చాలు. రోజుకు మానసికంగా చాలా బలహీనమైపోతున్నాను, కాలంతో పరిస్థితులతో పోరాడి గెలవలేక అని ఎప్పుడూ అనుకోకు. నువ్వు అనుకున్న పని ఆపకుండా మొదలుపెట్టి చూడు. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు. వాళ్లే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపటికి నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం అడుగునే ఉంటుంది. బ్రతకడం కోసం రాజీ పడడం కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడం ఉత్తమం. మనం చేయి కడిగిన ఇంటిని, మనకు చేయి అందించిన మనిషిని మన జీవితకాలం మర్చిపోకూడదు. భరిస్తున్నాడు కదా అని భరించేవాడిని ఎప్పుడూ కూడా తెగించేవాడిలా మార్చొద్దు. అలాంటి వాడిని ఎవరూ తట్టుకోలేరు. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. నమ్మకం లేని స్నేహం, విలువ ఇవ్వని బంధం, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా ఒకటే, లేకున్నా ఒక్కటే. ప్రతిరోజు అవమానాలే ఎదురవుతున్నాయి, అయినా విసుగులేని పోరాటం చేస్తున్నా. ఎందుకంటే నాకంటూ ఒక రోజు రాకపోతుందా అనే నమ్మకం. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ విమర్శించే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ముందుకు వెళ్ళాలి అంటే నిన్నటి బరువును ఈరోజు మొయ్యకూడదు. అలా అయితేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు. ప్రశాంతమైన వ్యక్తిగా ఉండండి. అనుకున్న దానికంటే ఎక్కువ తెలుసుకోండి మరియు ప్రతిదీ గమనించండి. అందరూ నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తికే భయపడతారు. మనసు నిర్మలంగా ఉంటే శబ్దం సంగీతంలా, నడక నాట్యంలా, పలకరింపు మధురంగా, ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అప్పుడే జీవితం అందంగా, ఆదర్శంగా సాగుతుంది. నవ్వితే వచ్చే కన్నీరు నువ్వు నలుగురితో పంచుకో. ఏడిస్తే వచ్చే కన్నీరును 4 గోడల మధ్య ఏకాంతంలో తుడుచుకో. మనమంతా ఏదో ఒక రోజు జ్ఞాపకంగా మిగలడం ఖాయం. అందుకే ఒక చేదు జ్ఞాపకంగా కాకుండా తీపి గుర్తుగా మిగిలిపోవడానికి ప్రయత్నం చేయండి. మంచిది. ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి, ప్రతి భయాన్ని అణిచివేయడానికి, ప్రతి బాధను దాచడానికి నవ్వడం ఒక్కటే ఉత్తమ మార్గం. ఈరోజు మీరు చేస్తున్న పోరాటమే రేపటికి మీ బలాన్ని పెంచుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.